ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కడప ఉమ్మడి జిల్లాకొచ్చారు. ఫిర్యాదులు సలహాలు స్వీకరించడానికి కడప జిల్లాకు విచ్చేసిన సందర్భంగా ఉమ్మడి కడప జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు ఎంఎంఎస్, ఎంఈఎఫ్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాలను సిద్ధం చేసుకుని అధిక సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలకు బుడగజంగం హక్కుల పోరాట సమితి నాయకులు, జాతి గౌరవ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మేధావులు, వివిధ దళిత ప్రజా సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కడప జిల్లా మాదిగ ఉద్యోగుల సమైక్య మరియు తప్పెట కళాకారులకు మరియు బుడగజంగం కళాకారులకు అలాగే ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయడానికి మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వైకే విశ్వనాథంకు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదికకు, ఎంఎస్పీ జాతీయ నాయకులు సొట్ట నరేంద్ర మాదికకు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దుడ్డు రామకృష్ణ మాదికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు రుద్రపోగు సురేష్ మాదిగ. నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఉమ్మడి కడప జిల్లా కేంద్రంగా కడప కలెక్టర్ గారి కార్యాలయంలో షెడ్యూల్ కులాల వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి గౌరవశ్రీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారు విచ్చేయటం జరిగింది. రాజీవ్ రంజన్ మిశ్రా గారికి ప్రజలు, ఉద్యోగస్తులు, వివిధ కుల సంఘాల నుంచి అభిప్రాయాలను, వినతి పత్రాలను కూడా వర్గీకరణకు అనుకూలంగా బలమైనటువంటి వాదనలు, అభిప్రాయాలను ఈరోజు తెలియజేయటం జరిగింది. ప్రధానంగా రాజీవ్ రంజన్ మిశ్రా గారిని నియమించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడికి మేమంతా కూడా మాదిగ జాతి తరపున, మా ఉపకులాల పక్షాన, దండోర ఉద్యమ పక్షాన మేము ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కడప జిల్లాకు విచ్చేసినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా గారికి యావత్ మాదిగ జాతి తరపున, ఉపకులాల తరపున మేము స్వాగతం, సుస్వాగతం తెలియచేస్తూ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయా, మీ నివేదిక 60 రోజుల్లోగా పంపాలని గడువు నిర్ణయించారు. 60 రోజుల కంటే ముందుగానే మీరు పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. కడప జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మాలల్లోని కొంతమంది స్వార్థపర శక్తులు ఐకమత్యం అనే పేరుతోటి బూటకపు మాట్లాడుతున్నారు. షెడ్యూల్డ్ కులాల్లో ఉన్నటువంటి 59 కులాలకు కూడా జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు పంచినప్పుడు మాత్రమే సామాజిక న్యాయం దక్కుతుందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ, మాదిగలు చేస్తున్న ఈ 30 ఏళ్ల పోరాటం మాలలకు వ్యతిరేకమైన పోరాటం కాదు అని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ, వర్గీకరణ విషయంలో మాల మేధావులు, మాల కవులు, మాల విద్యావంతులు, మాల కళాకారులు కూడా కలిసి రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. అదేవిధంగా ఈ 59 కులాల మధ్యలో కూడా వివాహ సంబంధాల విషయాల్లో కూడా ఇచ్చిపుచ్చుకోవడం లాంటిది లేదు సార్. అయితే రాజ్యాంగం మాకు కల్పించినటువంటి 15% రిజర్వేషన్లో ఎస్సీలోని అన్ని కులాలకు వారి జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కడం లేదు సార్. ఉమ్మడి రిజర్వేషన్ల వలన ఎస్సీ కులాలలో 59 కులాలకే కేవలం ఒక మాల సామాజిక వర్గమే వారి జనాభాకు మించి లబ్ధి పొందడం అనేది వాస్తవం సార్. చాలా కాలంగా మా కులం అస్పృశ్యత, అంటరానితనము, వివక్షతల వల్ల మా కులం ఇచ్చేటువంటి చెప్పులు కుట్టడము, డబ్బులు కుట్టడం వల్ల ఈ సమాజం చేత ఊరికి దూరంగా విడిపోయబడి ఉన్నటువంటి కులము మా మాదిగ కులం సార్. రిజర్వేషన్ పదాలు పొందడంలో
మిగతా 58 కులాలు చాలా వెనుకబడి ఉన్నాయి సార్. ఈ కులాల మధ్య చాలా అంతరాలు ఉన్నటువంటి విషయం మరి 1965లోనే లోక్సభ కమిషన్ ద్వారా స్పష్టం చేయడం జరిగింది సార్. అదేవిధంగా రామచంద్రరావు కమిషన్ మరి 1997లో, అదేవిధంగా ఉషా నెహ్రూ కమిషన్ 2008లో మరి స్పష్టంగా ఈ యొక్క అంతరాల విషయాన్ని మరి తెలియజేయడం జరిగింది సార్. మరి ఈ కమిషన్లే కాకుండా మరి భారతదేశంలో కర్ణాటక తమిళనాడుతో పాటు మరి పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాలలో కూడా అనేక కమిషన్లు ఈ యొక్క అంతరాలను మిగతా కులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మరి వారి యొక్క కమిషన్ ద్వారా వెల్లడించడం జరిగింది సార్. ఎస్సీలోని 59 కులాల్లో ఒక మాల సామాజిక వర్గం తప్ప మిగతా 58 కులాలు ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తున్నాయి సార్. అదేవిధంగా ఈ సమాజంలోని అన్ని ప్రజా సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు, మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ న్యాయబద్ధమైనటువంటి ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తున్నారు సార్. వారి యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును మాకు అందించడం జరిగింది. ఒక మానవులం తప్ప సార్. మానవుల కన్నా మేము చాలా వెనకబడి ఉన్నాం సార్. మాకన్నా ఎస్సీలో చాలా కులాలు వెనకబడి ఉన్నాయి సార్. అయితే మేజర్ కులాలు ఈ మాదిగ కులాలే సార్. ఇక మిగతా కులాలన్నీ కూడా దాదాపు 1% జనాభాతో ఉన్నాయి సార్. నిజంగా మా కులంలో మేము విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో మేము చాలా వెనుకబడి ఉన్నాం సార్. ఉమ్మడి రిజర్వేషన్ వల్ల మాదిగలుగా మేము తీవ్రంగా నష్టపోయినాము. మాకు అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవం సార్. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలో ఏ విధంగా అయితే ఏబిసిడీలు ఉన్నాయో అదే మాదిరిగా ఎస్సీలో కూడా ఏబిసిడీలు ఉండాలని మేము బలంగా కోరుకుంటున్నాం సార్, డిమాండ్ చేస్తున్నాం సార్. ఎస్సీ వర్గీకరణ వల్ల ఎవరికి ఎటువంటి నష్టం ఉండదు సార్. ఇతరుల అవకాశాలను చూసుకోవడం తప్పని మేము భావిస్తున్నాం సార్. మేము జనాభా ప్రాతిపదికగా వాళ్ళకు న్యాయం జరగాలనేది మేము మీ దృష్టికి తీసుకున్నాం సార్. మరి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరి ఆగస్టు 1 నుంచి ఇచ్చినటువంటి తీర్పు మేరకు మరి సమాజం ఈ ఎస్సీలో ఉన్నటువంటి అన్ని కులాలకు కూడా సామాజిక న్యాయం చేసే విధంగా, అదేవిధంగా జిల్లాల వారి యూనిట్గా కాకుండా రాష్ట్ర యూనిట్గా తీసుకుని మరి ఎస్సీ వర్గీకరణ చేసి మిగతా కులాలకు కూడా సామాజిక న్యాయం అందించవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తూ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ ఫలాలు మరి అట్టడుగు వర్గాలకు కూడా చేరువైనప్పుడే నిజమైనటువంటి ఈ రాజ్యాంగానికి కూడా విలువ ఉంటుంది సార్. మరి ఆర్టికల్ 343 కూడా ఎలాంటి విఘాతం కలగదని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయించడం జరిగింది సార్. మరి ఎస్సీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం సార్. గౌరవ మంత్రి మల్లా కృష్ణమాదిగ నాయకత్వంలో జరిగినటువంటి సుదీర్ఘ ఉద్యమం 30 సంవత్సరాల పోరాట ఫలితంగానే ఈ రోజు అంతయుతో మేము చదువుకోగలిగాం సార్. అంతయుతో మాకు ఆత్మగౌరవం, చైతన్యము, పోరాట స్ఫూర్తి అనేది వాళ్ళకి కలిగింది సార్. ఇక మా జీవన విధానము, మా బిడ్డల భవిష్యత్తు కోసము తప్పనిసరిగా ఈ ఎస్సీ వర్గీకరణ తక్షణం చేపట్టవలసిందిగా గౌరవ మరి రాజీవ్ రంజన్ మిశ్రా గారికి నమస్కరించి తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ మరి గారు.